గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. నిన్న సాయంత్రం హరీష్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకుంటారు. కేటీఆర్తో హరీష్ రావు భేటీ తర్వాత తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. అసలేం జరిగిందంటే, గత బీఆర్ఎస్ హయాంలో పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడంతో పాటు చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులు రావడంతో తెలంగాణ సర్కార్ సిట్ను నియమించింది. ఈ కేసులో సిట్ బృందం ఇప్పటికే పలువురు కీలక అధికారులను విచారించింది. హరీష్ రావుకు నోటీసులు ఎందుకంటే, హరీష్ రావుకు నోటీసులు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సమాచారం సేకరించేందుకే మాజీ మంత్రి హరీష్ రావును విచారించనున్నట్లు సమాచారం. గతంలో హరీష్ రావు నియమించిన శాఖలు అప్పట్లో ఉన్న అధికారులతో పరిపాలనా పరంగా సంబంధాలపై స్పష్టత కోసం నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం ఇది కేసు విచారణలో భాగంగా మాత్రమేనని, ఆరోపణలు నిర్ధారించలేదని తెలిపారు. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఇది చట్టపరమైన దర్యాప్తు అని అధికార పార్టీ వారు పేర్కొంటున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాగా హరీష్ రావు మాత్రం తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు తన వంతుగా సహకరిస్తానని చెబుతున్నారు. తన ఫోన్ను ట్యాప్ చేయించారంటూ హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి హరీష్ రావు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నేడు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి హరీష్ రావుకి ఇచ్చే వివరణ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిట్ తదుపరి కార్యాచరణ చేపట్టినట్టు సమాచారం. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా, న్యాయపరంగా ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. మరి రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు.
తాజాగా అంటే ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేవలము పోలీసు అధికారులను అదేవిధంగా మరికొంతమంది రాజకీయ నాయకుల్ని విచారించిన సిట్టు తాజాగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సో నిన్న మనం చూసాము, నిన్న ఈవినింగ్ 5 గంటల సమయంలోని సిట్ అధికారులు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. నార్సింగ్లో ఆయన నివాసానికి చేరుకున్నప్పుడు హరీష్ రావు అక్కడ లేరు. ఆ సమయంలో ఇటు కుటుంబ సభ్యులు కూడా లేకపోయినప్పటికీ కూడా కేవలం ఆయన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు ఏంటంటే సిఆర్పిఎస్ సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఎందుకోసం అంటే ఈ రోజు 11 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలి, విచారించాలి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారించాలని చెప్పేసి కూడా ఆ నోట్స్ సారాంశం. సో మొత్తానికి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు చూసుకుంటే 2024 మార్చిలోని చక్రాధర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే చక్రాధర్ గౌడ్ ఉన్నారో చక్రాధర్ గౌడ్ అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు పైన ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే హరీష్ రావు ప్రమేయం ఉంది. సో హరీష్ రావు విచారించాలని చెప్పేసి ఆ రోజు చక్రాధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు హరీష్ రావు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. సో దీంట్లో ఆయన వెంటనే హరీష్ రావు కూడా వెంటనే హైకోర్టుకు వెళ్ళి ఈ పిటిషన్ క్యాచ్ చేయాలి, ఇందులో అసలేదని చెప్తే ఆ పిటిషన్ కూడా కొట్టేశారు హైకోర్టు. సో హైకోర్టు కొట్టేసినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ఈ హరీష్ రావుని విచారించాల్సిన అవసరం ఉంది అని. సో సుప్రీంకోర్టు కూడా ఇది మేము దీన్ని ఎందుకంటే హైకోర్టు ఆదేశాలను మేము పాటిస్తాం, ఇందులో పెద్దగా లేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ కూడా తాజాగా ఈ రోజు సిట్ అధికారి మరొకసారి ఈ కేసుకు సంబంధించి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం అనేది రాజకీయ వర్గాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సో మరి కాసేపట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడ విజువల్స్ చూస్తే హరీష్ రావు నివాసానికి భారీగా బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేటీఆర్ కూడా చేరుకున్నారు. సో ప్రస్తుతం హరీష్ రావు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు, కేటీఆర్ కూడా సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావు నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకోబోతున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన ఇక్కడ కాసేపు పార్టీ నేతలతో సమావేశం తర్వాత తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి హరీష్ రావు చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే చక్రధర్ గౌడ్ ఇచ్చిన కేసు ఏదైతే కంప్లైంట్ ఏదైతో దీనికి ఆధారంగానే ఆయన విచారించబోతున్నారు. ఇక ముఖ్యంగా అంటే ఈయన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే హరీష్ రావు శాఖలకు సంబంధించి కూడా కొందరి పైన ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ హరీష్ రావును విచారించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం గత కొద్ది రోజులుగానే ఒక మీడియా అధినేత శ్రవణ్ రావును కూడా విచారించారు. శ్రవణ్ రావు విచారించిన సమయంలోనే ఇక్కడ హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చింది అనేది తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ అంశాన్ని కూడా ఈరోజు చర్చించబోతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ తాజాగా లేటెస్ట్ గా ఒక పార్టీ సీనియర్ నాయకుడికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేయడం అనేది ఈరోజు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అని. ఎందుకంటే ఇటు న్యాయవాదులు కూడా హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు, ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఇప్పుడు అంటే హరీష్ రావుని ఎక్కడ కూడా అరెస్ట్ చేయరు, ఇది ఓన్లీ సిఆర్పిఎస్ సెక్షన్ 160 కింద కేవలం విచారణకు మాత్రమే ఆయన పిలిచారు. ఈ విచారణ తర్వాత ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా ఈ రోజు ఏదైతే సిట్ అధికారులు వేసే క్వశ్చన్స్ కు హరీష్ రావు సరైన సమాధానాలు చెబితే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు, లేదు అంటే మరొకసారి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో దీనిపైన ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు చేయట్లేదు. సో దీనిపైన హరీష్ రావు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ పైన ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన జీర్ణించుకోలేకనే ఈరోజు హరీష్ రావు పైన ఈ రకంగా కక్ష కట్టి ఆయనను సిట్ అధికారులు వేధించే ప్రయత్నం, సిట్ నోటీసులు పంపించారనేది కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఇందులో ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు నోటీసులు పంపించారంటే ఇదంతా కూడా ఒక కక్షపూరితంగానే చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇక గత 2 రోజులుగా మనం చూసాం, తాజాగా ఏదైనా కోల్ మైనింగ్ సంబంధించి కూడా ఇష్యూ ఏదైతుంది, మైనింగ్ సంబంధించి కూడా నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాడు. సో ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది ఏంటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి అల్లుడి పాత్ర ఉంది, ఇది వీళ్ళకు ఈ మైనింగ్ కట్టబెట్టాలనేది చూస్తున్నారని చెప్పేసి హరీష్ రావు ఆధారాలను కూడా బయటపెట్టారు. ఈ బయటపెట్టిన నేపథ్యంలోనే ఈ రోజు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక కీలక పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావుకు నోటీసులు ఇస్తారంటే గతంలో కూడా హరీష్ రావు అన్నారు ఖచ్చితంగా వీళ్ళకి వేధించే ప్రయత్నంలో ఉన్నారు, నన్ను కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నోటీసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. సో నాకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు పంపిస్తారని చెప్పేసి గతంలో కూడా హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు నోటీసులు పంపించడాన్ని సో రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. సో చూడాలి కాసేపట్లో ఇప్పుడు మనం చూస్తున్నాము ఆయన నివాసం దగ్గర అందరూ చేరుకుంటున్నారు, బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా వీళ్ళందరూ అక్కడ నుంచి తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు తెలంగాణ భవన్ దగ్గరికి, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. సో వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి నేరుగా 11 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. సిట్ కార్యాలయంలోని విచారణ అయితే కొనసాగుతుంది. సో చూడాల్సి ఉంటుంది మరి ఎలా ఉండబోతుంది, మరి హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఇంకెవరి పేర్లు ఉండబోతున్నాయి ఏంటి. ఎందుకంటే ప్రధానంగా వినపడుతున్నాయి ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా కేసీఆర్ కూడా ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు. సో ఈ రకంగా
ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు. వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంగా పాల్పడ్డారు. చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఒక పోలీస్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోలు ఈ రకంగా చాలా ఆరోపణలు వచ్చాయి. సో ఈ కేసు చాలా పెద్ద కేసు, దీనిలో చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే తాజాగా మరి హరీష్ రావుకు నోటీసులు పంపించడాన్ని ఈ రకంగా చూడాల్సింది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం కక్షపూరితంగా చేస్తున్నారు అనేది చూద్దాం. మరి కాసేపట్లో అయితే తెలంగాణ భవన్కి అయితే హరీష్ రావు చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మరి ఇక్కడ నుంచి ఆయన 11 గంటలకు సిట్ కార్యాలయానికి అయితే చేరుకోబోతున్నారు. రాజేష్, అనుకోవచ్చా మీరు చెప్పిన విధంగా తెలంగాణ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే బీఆర్ఎస్ ఈ గవర్నమెంట్ కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే హరీష్ రావుకి నోటీసులు పంపించింది అలాగే అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అంటా ఉన్నారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వీరికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? కరెక్టే. గత కొద్ది రోజులుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కూడా చాలా సభల్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం మనం చూసాం. ఎందుకు అంటే ఈ ప్రభాకర్ ఎవరైతున్నారో ఇంటెలిజెన్స్ చీఫ్, ఆ ప్రభాకర్ రావు చాలా వరకు మా ఫోన్లు ట్యాప్ చేశారు, మేము మాట్లాడేది కూడా విన్నారు, మేము మా యొక్క కదలికలన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ విన్నది మాకు తెలుసు, కానీ మేము అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బయట పెడతాం, ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా వీళ్ళందరినీ కూడా లాగుతామని చెప్పేసి పదే ముఖ్యమంత్రి అప్పుడు ఎలక్షన్ ముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది ప్రమేయం ఉంది, ముఖ్యంగా కేటీఆర్ ప్రమేయం, అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు ఉందని చెప్పేసి పదే ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ దానికి సంబంధించి కూడా కేసు ఫైల్ అయిన విషయం తెలుసు. ఆ తర్వాత ఈ యొక్క ఆ రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన మనం చూసాం. కొంతమంది పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు, వాళ్ళని విచారించారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఎవరైతున్నారో ఆ ప్రభాకర్ రావు మొన్నటి వరకు విదేశాల్లో ఉన్నారు, మనం చూసాం. ఆయన రాలేదు, చాలా వరకు ఆయన నోటీసులు జారీ చేశారు. ఏం చేసి రాపడు మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన వచ్చారు. అతన్ని విచారించిన తర్వాతనే తాజాగా ఈ రోజు హరీష్ రావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అదే శ్రవణ్ రావు ఇచ్చిన హరీష్ రావు పేరు వచ్చింది. సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నది ఏంటంటే ఇదంతా కేవలం కక్షపూరితంగానే, ఇందులో ఏది లేదు. ముఖ్యంగా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం అన్న దానిపైన ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే చక్రాధర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రాధర్ గౌడ్ ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు హరీష్ రావు పైన దీన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టు కూడా వెళ్ళారు హరీష్ రావు, దీన్ని క్యాచ్ చేయాలని. సో అక్కడ ఇందులో ఎలాంటి పూర్వపరాలు ఏమిటో కొట్టేశారు. కొట్టేసినప్పటికీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని మేము ఎంటర్టైన్ చేయలేము ఇందులో, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేము అమలు చేస్తామని చెప్పేసి ఇటు సుప్రీం కూడా కొట్టేసింది. కొట్టేసినప్పటికీ కూడా ఈరోజు తాజాగా నోటీసులు ఇచ్చారంటే ఇది కేవలం కక్షపూరితంగా హరీష్ రావు పైన ఈ కేసును మోపుతున్నారు అనేది ఈ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, ఇవన్నీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి పదే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చెప్తూ ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో అయినా తెలంగాణ భవన్కు చేరుకుంటారు, అక్కడ నుంచి సిట్ కార్యాలయానికి చేరుకొని సిట్ కార్యాలయంలో మళ్ళీ ఏ రకంగా విచారించబోతున్నారు, ఎవరెవరు అంశం అంటే ఏ ఆధారంగా ఆయనను విచారించబోతున్నారు, నిజంగా ఆయన శాఖకు సంబంధించి కొంతమందిని ఫోన్ ట్యాపింగ్ చేయించాడు హరీష్ రావు అనేది ప్రధాన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఎంతవరకు కరెక్ట్ అయింది అనేది మరి సిట్ విచారణలో తెలియబోతుంది. మరి ఆ తర్వాత సిట్ విచారణ తర్వాత కూడా హరీష్ రావు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఏ అంశాలు చర్చించారు, ఏ అంశాలు వాళ్ళు అడిగారు ఏంటి అనేది ఇదంతా కూడా కేవలం కొట్టిపారేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇదంతా కూడా రాజకీయ కక్షలో భాగమే తప్ప ఇందులో ఎలాంటిది లేదు. నిన్న ఈ మైన్స్ సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దీన్ని అన్ని కూడా హరీష్ రావు బయట పెట్టారు. అందులో ముఖ్యమంత్రి అల్లుడు పేరు ఇవన్నీ కూడా బయట పెట్టడంతో ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికే ఈ రోజు హరీష్ రావుకి సిట్ నోటీసులు పంపించారనేది ఈ రోజు ప్రధాన ఆరోపణ అయితే ఉంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు విచారించబోతున్నారు. ఎందుకంటే ఒక కీలక నేత హరీష్ రావును మొదటిసారిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు కాబట్టి ఈయన తర్వాత ఇంకా ఎవరెవరు విచారించబోతారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఆనంద్, రాజేష్, మరి ఈ ఏ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు? నేను ఇంతకుముందు అన్నట్లు ఆయనకు ఈరోజు నిన్న నోటీసు పంపించింది. సిఆర్పిఎస్ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. నిన్న ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు నర్సింగ్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు సిద్దిపేటలో నియోజకవర్గంలో ఉన్నారు. సో ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేరు, కేవలం సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీస్ సారాంశం ఏంటంటే కేవలం విచారణకు, అంటే ఇందులో హరీష్ రావును అరెస్ట్ చేయడం అని కాదు, లేదంటే ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఏం లేవు, జస్ట్ విచారణ. ఎవరైతే గతంలో విచారణ చేస్తున్నారో సిట్ అధికారులు శ్రవణ్ రావు కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ ఎవరైనా విచారించారో వాళ్ళు ఇచ్చిన
ఆ వాంగ్మూలం ఏదైతుందో అందులో హరీష్ రావు పేరు వచ్చింది అనేది ఈ రోజు ప్రధానంగా తెలుస్తుంది. ఇందులో హరీష్ రావు పాత్ర ఉంది, కొన్ని అంశాలు ఉన్నది, అదొకటి. అదేవిధంగా చక్రాధరరావు ఈ ఫిర్యాదు ఇచ్చాడు. సో ఈ 2-3 అంశాలు ప్రధానంగా ఈ యొక్క సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీస్ ఆధారంగానే ఈ రోజు వాళ్ళు ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళ ఆధారంగానే ఈ రోజు సిట్ అధికారులు హరీష్ రావును విచారిస్తారు తప్ప ఎలాంటి అరెస్టులు ఉండవు. ఈ విచారణలో సిట్ అధికారులు ఏదైతే వేసిన క్వశ్చన్స్ ఏదైతుందో ఆ క్వశ్చన్స్ కి హరీష్ రావు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే ఈ రోజు అయిపోతుంది. లేదంటే మరొకసారి కూడా నోటీసులు పంపించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కూడా వైపు అధికారులు చెప్తున్న నేపథ్యంలో చూడాలి. మరి 11 గంటలకు విచారణకు వెళ్తారు, మరి ఎన్ని గంటలు సిట్ అధికారులు విచారిస్తారు ఏంటనేది తెలియాల్సి ఉంటుంది. ఆనంద్, థ్యాంక్ యూ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. నిన్న సాయంత్రం హరీష్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి చేరుకుంటారు. కేటీఆర్తో హరీష్ రావు భేటీ తర్వాత తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. అసలు ఏం జరిగిందంటే గత బీఆర్ఎస్ హయాంలో పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు అధికారుల ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపణలతో కేసు నమోదైంది.